సలార్ సినిమాని అదే విధంగా కేజీఎఫ్ ని మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది, రొటీన్ స్టోరీ అని చెప్పేసి అంటున్నారు. సలార్ సినిమా బాగానే హిట్ అయింది, కేజీఎఫ్ బాగానే హిట్ అయింది. దానిలాగా ఉంటే మంచిదే కదన్నా. ఆ రేంజ్ పోయి ఎంజాయ్ చేస్తే బాగానే ఉంటది కదా. ప్రభాస్ అన్న నరుకుతా అంటే ఎట్టుండిందన్న కాటెర్రమ్మ ఫైట్, ఇంకా అలా ఉంటే బాగానే ఉంటది కదా. ఈ సినిమా కూడా కంపేర్ చేసుకొని సినిమా బాగుంటే చాలు. ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. ఎన్టీఆర్ అప్పుడు ఫస్ట్ యష్ చూసాము, ప్రభాస్ అన్న నరుకుతా అంటే చూసాము. ఈసారి మళ్ళీ ఎన్టీఆర్ అన్న నరుకుడికి బ్రాండ్ అంబాసిడర్ మన ఎన్టీఆర్ అన్న. ఎట్టుంది ఆది తొడ కొడతా అంటే ఆది రెడ్డి, ఇప్పుడు మళ్ళా సింహాద్రిలో గొడ్డలు ఎత్తుకొని నరుకుతామంటే ఇప్పుడు మళ్ళా ఆ శవాలు చూసావన్న ఒక షాట్ ఉంది. ఆ శవాలు లైన్గా పోయిన అప్పుడెప్పుడో మగధిరాలో రామచరణ్ అన్న 100 మందిని నరుకుతా ఉంటే చూసాను ఆ షాట్. మళ్ళా ఇప్పుడు ఆ లాస్ట్ లో ఎన్టీఆర్ అన్న పట్టుకొని నరుకుతా ఉంటే నిజంగా ఒకసారి ఊహించుకుంటా అంటే థియేటర్లో భయం వేస్తుంది అన్న. ఆ రేంజ్ లో నరుకుతున్నాడు ఎన్టీఆర్ అన్న. కొత్త ఎన్టీఆర్ ని చూసామన్న. అసలు ఆ బాడీ బ్లాక్ డ్రెస్ లో చూపిస్తా అంటే ప్రభాస్ అన్న చూపించాడు. ఎన్టీఆర్ అని ఎక్కడ తక్కువ చేస్తాడేమో అనిపించింది. ఎన్టీఆర్ అన్న చూస్తామంటే ఈసారి మాత్రం థియేటర్కి వచ్చిన శవాలు వేయాల్సిందే. నిజంగా అంత బాగుందన్న. అంటే హీరో ఒక్కడే వేరు కానీ అదే స్టోరీ, అదే థీము, అదే బ్లాక్ థీము, అదే రక్తపాతం, అంటే రొటీన్ స్టోరీ లాగా ఎందుకు రొటీన్ స్టోరీ అన్న. ఇప్పుడు సినిమా థియేటర్ వరకు వెళ్ళాలి అంటే నరుకుడే ఉండాలి. ఆ నరుకుడు ఏమాత్రం తక్కువ చేయలేదు ప్రశాంత్ నీల్ గారు అన్న. నెంబర్ 1 డైరెక్టర్, నెంబర్ 2 డైరెక్టర్ అన్న. రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీలే. ఆయన సినిమాని మనం అంచనా వేయగలుగుతామా? ఇప్పుడు ఏ సినిమా బాగుందన్న? నరుకుతా అంటే అది వేరే. ఇప్పుడు అట్లే అంటారు, గ్లిమ్సీ బాగాలేదు, 4 నిమిషాల్లో ఫస్ట్లో కనిపించలేదు, లాస్ట్లో ఉన్నాడని. సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. ఆ నరుకుడు ఎన్టీఆర్ అన్న డైలాగులు చెప్తా ఉంటే అట్లా భయం వేస్తుంది అసలు. ఎన్టీఆర్ అన్న చూస్తా ఉంటే ఏంటంటే మన ఇండస్ట్రీలో ఎవడు ఏమన్నా అనుకోని నెంబర్ 1 యాక్టర్ అంటే ఎన్టీఆర్ అన్నే. ఒక్కొక్కరికి 6 అడుగులు ఉండొచ్చు. ప్రభాస్ అన్న కావచ్చు, రామచరణ్ అన్న హెయిల్స్తో కొట్టుకొని పోవచ్చు. ఈ మొహంతో యాక్టింగ్ తీసుకెళ్ళిపోతాడు ఎన్టీఆర్ అన్న. అలాంటి ఆయన చేస్తా ఉంటే యాక్టింగ్ ఎలా ఉంటుందన్న? ప్రశాంత్ నీల్ గారిని మనం అంచనా వేయద్దన్న. మనం ఆ రేంజ్, మన కెపాసిటీ లేదు. వాళ్ళంతా నెంబర్ 1 డైరెక్టర్లు. డ్రాగన్ గ్లిమ్సీ మాత్రం ఎక్సలెంట్గా ఉందన్న. బట్ డ్రాగన్ గ్లిమ్సీ బాగుందా, పెద్ద ట్రైలర్ బాగుందా అంటే ఒక్క ముక్కలో పెద్ద ట్రైలర్ చాలా బాగుంది. ఎందుకంటే అది ఫ్యామిలీ సబ్జెక్టు, క్రికెట్ ఆడే సబ్జెక్టు, డ్యాన్సు, ఒక ఎంటర్టైన్మెంటు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి చూసేలాగా అది ఉంది. ఇదేంటంటే కొంచెం నరుకుడు బ్యాచ్. సో థియేటర్కి వస్తే నరుకుడు వాళ్ళే వస్తారు. సో మన ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి పెద్ద ట్రైలర్ చాలా బాగుంది. డ్రాగన్ అనేది మన కోట రేస్ పోయి చూసే వాళ్ళకి ఒక ఊచ కోతనే చెప్పాలి అన్న. RRR సినిమాలో వీళ్ళిద్దరు ఉన్నప్పటికీ కూడా రామ్ చరణ్కి ఎక్కువ పేరు వచ్చిందని చెప్పేసి అప్పట్లో కొంచెం అది నిజమే అది. సో ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి పెద్ద ట్రైలర్ కన్నా కూడా డ్రాగన్ గ్లిమ్సే బాగున్నాయని చెప్పి అన్న. నిన్నటి వరకు పెద్ద ట్రైలర్ బాగాలేదు అన్నారు. మా ఎన్టీఆర్ అన్న వస్తాడు, మొత్తం శవాలు లేసిపోతాయి, థియేటర్లు కప్పేస్తామన్నారు. ఇప్పుడు వచ్చింది గ్లిమ్సీ, ఏమైనా కప్పారా? ఇప్పుడు ఏమంటున్నారు? పెద్ద ట్రైలర్ బాగుంది అన్నారు. సినిమా వచ్చేదాకా మనం ఏ సినిమాని కానీ తక్కువ చేయకండి. పెద్దకున్న అంత బజ్జు ఇప్పుడు డ్రాగన్ కూడా లేదన్న. డ్రాగన్ వేరే, నరుకుడు బ్యాచ్. పెద్ద అనేది ఫ్యామిలీ సబ్జెక్టు, జనాలకు వెళ్ళిపోయింది. కొన్ని లక్షల మంది అమ్మాయిలు రీల్ చేస్తున్నారు, వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళరా? ఆ సినిమా వేరే. ఫ్యామిలీ ఆడియన్స్ని టచ్ చేసిన సినిమా ఏదైనా కూడా ఫ్లాప్ అవ్వదు. పెద్ద రేంజ్ వేరే అన్న, డ్రాగన్ రేంజ్ వేరు. డ్రాగన్ అన్న ఇంకా ఏమి చూపించలేదు. ఏదో ఎన్టీఆర్ అన్న బర్త్డే కాబట్టి సింపుల్గా ఏదో గ్లిమ్సీ వదిలేదు. దాంట్లోనే ఎట్లా డిసైడ్ అయిపోతావు? ట్రైలర్ రాని అన్న నరుకుతా అంటే ఒకరికి చెమట్ల పడతా. ఎవడైతే ట్రోల్ చేశాడో ఎన్టీఆర్ అన్నని, అట్లుంటుంది అన్న. ఇండస్ట్రీలో మళ్ళా మన పుష్ప, దురంధర్ రికార్డ్ లేపాలంటే ఎన్టీఆర్ అన్న డ్రాగన్తోనే సాధ్యం. ఆ రేంజ్లో ఉన్నాడు ఎన్టీఆర్ అన్న. ఎవడైతే పోతాడు, ఎవడైతే బాగాలేదు, ఇప్పుడు గ్లిమ్సీ బాగాలేదు, డ్రాగన్ అన్నాడు కదా, థియేటర్కి వెళ్తే ఇట్లా చెమటలు కారుతుంటే వాళ్ళకి ఆ సీన్లు చూస్తుంటే ఒళ్ళు వనకాల. అట్లాంటి సీన్లు ఉంటాయి. ప్రశాంత్ నీల్ అన్న కొంప తీసి ఒకవేళ స్టోరీ బాగునిందో డ్రాగను రికార్డులు ఉంటాయా? బాక్సాఫీస్ ఉంటుందా? వస్తున్నాడు మాస్ అమ్మ మొగుడు, ఇండియా మాస్ అమ్మ మొగుడు, నెంబర్ 1 హీరో ఎన్టీఆర్ అన్న. ఆయన యాక్టింగ్ని, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ని అంచనేసేంత వీళ్ళకేం తెలుసు అన్న వీళ్ళ స్టాండర్డ్. కేజీఎఫ్, ఒక సల్లారు, ఇప్పుడు కూడా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ దండం పెట్టుకుంటారు మాకు సల్లార్ లాంటి సినిమా ఇచ్చినందుకు. రేపు పొద్దున ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కూడా అదే, చాలా స్వామి మా దేవుని ఎలా చూడాలనుకున్నాం అలా చూపించాం, మాకు అజ్జాలు. అది అట్లా ఉంటుంది. ట్రైలర్ అయితే చాలా ఇది బాగుంది అన్న. గ్లిమ్సీ అయితే చాలా బాగుంది. డ్రాగను కొంచెం లేట్గా వచ్చాడు అంతే. 4 నిమిషాలు, ఒక 2 నిమిషాలు స్టోరీ ఏదో ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. అలా కాకుండా ఆ కేజీఎఫ్లో మొత్తం గన్ షాట్ చేసేసి సిగరెట్ వెలిగించుకుంటా చూడు మన యష్. అలా కానీ ఎన్టీఆర్ అన్న ఒక మంచి ఫైట్ కానీ గ్లిమ్స్లో పెట్టుంటే ఈరోజు వేరే అలా మాట్లాడతారు. ఆయన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నారు కాబట్టి కొంచెం డల్ అయింది అంతే. కానీ సినిమా ఏం కాదన్న. ఆయన వచ్చాడంటే ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఆయన 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకు ఒకసారి సునామీ లాగా వస్తాడు. వచ్చినప్పుడు ఉన్న రికార్డులు అన్నీ వేసుకెళ్ళిపోతాడు ఆయన అన్న. దేవరా లాంటి సినిమాని ఆయన డే 1 లేపారేశాడు అన్న. దేవరాకి నెగిటివ్ వచ్చింది, బట్ వాళ్ళ ఫ్యాన్స్ని ఇలా ఎత్తుకున్నారు, సినిమా హిట్ అని. సో ఇప్పుడు ప్రశాంత్ నీల్తో వస్తున్నాడు, ఊచకోతే అన్న బాక్స్ ఆఫీస్.